నమస్కారం. సీడెన్ కబలతో మీ ముందుకు ముఖ్యాంశాలు. 50వ పడిలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 50 కిలోల కేకును కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో ట్రాఫిక్ జామ్ కు కారణం ఆటోలే, పోలీసుల దృష్టి సారించాలి. కావలి వైకుంఠపురంలో 60 సంవత్సరంల షేక్ గౌసున్నిసా నుండి పట్టపగలు బంగారం దోచుకున్న నకిలీ పోలీసులు. కావలికి మంచినీరు అందించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ జంక్షన్ వాల్వ్ మూతలేదు. ప్రజలు దుస్తులుత్తుకుంటున్నారు. సిబ్బంది చూస్తూ పోతున్నారు. కావలి ఎమ్మెల్యేగా వ్యతిరేకతను ఎగురవేసిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 50వ పడిలోకి బుధవారం అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కావలి రామర్తిపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని 50 కేజీల కేకును కట్ చేసి అభినందనలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, గ్రంథి యానాశెట్టి, గొసల గోపాలరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్లేట్స్ తీసుకో. కావలి రూరల్ మండల పరిధిలోని జువ్వగుంటపాలెం గ్రామానికి వెళ్లే ముందు కిలోమీటర్ భాగం పంచాయతీరాజ్ మెటల్ రోడ్డు గుంటలమయంగా మారి వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. పంచాయతీరాజ్ అధికారులు ఈ రోడ్డు దుస్థితిని గమనించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండాకాలం గొంతులెండిపోతున్నాయి. బావుల్లో చుక్క నీరు లేకుండా పోయింది. చేతి పొరులు లేవు. మరో మార్గం లేదు. కావలి రూరల్ మండల పరిధిలోని కోట అడవిరాజుపాలెం నుంచి గిరిజనులు మంచినీళ్ల కోసం దాదాపు కిలోమీటర్ పైగానే ఉన్న బోగోలు మండలం ఏనుగుల బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ కష్టాలు మాకెన్నాలని అంటున్నాడు కోట అడవిరాజుపాలెం గ్రామస్తుడు అనపల్లి ప్రేమ్ కుమార్. ఈరోజు తాగే నీళ్ళు కానీ, రోడ్లు కానీ, నీరు కానీ ఏమీ లేదు. మోటార్ చెడిపోయింది. అధికారులు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీనిపై మేము మీ మీడియాని కోరుతున్నాము. మీరే ఎట్టైనా సరే మాకు కొంచెం సహాయం చేయాలని నా మీద నమ్మకంతో నాకు విజయం చేకూర్చిన కావలి నియోజకవర్గ ప్రజల అవసరాల నిమిత్తం నియోజకవర్గ అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి సలుపుతానని అన్నారు. కావలి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేసిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా కావలి రామూర్తిపేటలో కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. బాధ్యత అందరి మీద ఉంది. అందుకే ఇటువంటి సేవా కార్యక్రమాలు
పాల్గొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కావలి నియోజకవర్గంలో నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు తప్పకుండా ఒక రుణాన్ని తప్పకుండా తీసుకుంటాము. ఈ నెలలో తప్పకుండా మా ప్రమాణ స్వీకారం కూడా ఎమ్మెల్యేగా ఉంటుంది. తర్వాత ప్రతిరోజు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్న వాటిని చూసి వాటిని చక్కదిద్దేదానికి అధికారుల ద్వారా అయితేనేమి మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలనేదే మా ధ్యేయం. తప్పకుండా మేమంతా కూడా బాగా కష్టపడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, పనిచేస్తాం. ఏదైనా ఈ 5 సంవత్సరాలు ఒక మంచి పని చేసి పలానా ఎమ్మెల్యే గారు ఈ కావలి నియోజకవర్గానికి పని చేశాడు అనే విధంగా మేము పేరు తెచ్చుకొని అవి చేపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో రైతుల కోసం రైతులకున్న ప్రాబ్లమ్స్ సాగు చేసేదానికి కోసం ముఖ్యంగా కష్టపడతాం. అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేసేదానికి మా సాయశక్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా ఈరోజు మండగాలు అయితేనేమి అందరూ కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ సాగునీరు రోడ్లు విద్యుత్తు వీటన్నింటినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాటినన్నిటి కూడా సరిచేసేదానికి మా సాయశక్తిగా కృషి చేసి పెద్దగా మన్నను పొందే విధంగా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి పుట్టినరోజు ఈరోజు కార్యకర్తగా నడుమ నియోజకవర్గ ప్రజగా నడుమ చేసుకోవడం, కార్యకర్తలు ప్రజలు అంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొని బ్లడ్ ఇవ్వడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు కాబట్టి నాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు అందరూ పాల్గొనగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మనసాగా కోరుకుంటూ ఈ మొట్టమొదటి బర్త్డే ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేసుకుంటున్న సందర్భంగా ఇదే విధంగా ప్రతిసారి కూడా మంచి పనులు చేయాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని, అదేవిధంగా నియోజకవర్గాన్ని కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు ముఖ్య కారకాలుగా ఆటోలుంటున్నాయి. ఉదయగిరి బ్రిడ్జి ప్రారంభంలో ఆటోలు అడ్డదిడ్డంగా నిలిపేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. కేవలం ఆటోల వల్ల ట్రాఫిక్ జామ్ అవడంతో బ్రిడ్జి ప్రారంభం నుంచి ఆఖరుకు వాహనంలో వెళ్లేందుకు అరగంట పడుతుంది. అలాగే కావలి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆటోలే ట్రాఫిక్ కు పెద్ద అవరోధాలవుతున్నాయి. పోలీసు శాఖ దృష్టి సారించాల్సిందే. పాతవూరులోని సీతాలమ్మ పోలేరమ్మలకు మంగళవారం సాయంత్రం ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు భక్తితో నిర్వహించారు. అనంతం అఖండం అనాదిం అవ్యయం అజేయం
च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय